హై గైస్, వెల్కమ్ టు ప్రీక్షాద్ వెంకటేష్. క్రీడల్లో గెలుపోవటం అనేది చాలా కామన్ కదా, చాలా సర్వసాధారణం. దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది. ఆ డిఫీట్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి, చాలా హుందాగా స్వీకరించాలి. అది స్పోర్ట్స్మెన్ స్పిరిట్. కానీ పాకిస్తాన్ టీం ఈ ఆదివారం రోజున ఇండియా చేతిలో ఓడిపోయి ప్రవర్తించిన తీరు, ఒకరిద్దరు ప్లేయర్స్ అయితే వాళ్ళ వికృత చేష్టలు చాలా చాలా చిరాకు తెప్పిస్తున్నాయి, కోపం కూడా తెప్పిస్తున్నాయి. మ్యాచ్ చిత్తుగా ఓడిపోయారు, వరుసగా రెండోసారి ఓడిపోయారు. తలెక్కడ పెట్టుకోవాలో తెలియదు. దాని గురించి వాళ్ళు నానా రాద్ధాంతం చేయడం, తర్వాత వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ మాజీ క్రికెటర్లు మాట్లాడే మాటలు, గోరంతలు కొండంతలు చేయడం, ఇవన్నీ. ఫస్ట్ మ్యాచ్లో అయితే ఆ హ్యాండ్ షేక్ గురించి మాట్లాడారు, ఇక్కడ హ్యాండ్ షేక్ లేదు, ఇక్కడ వేరే విషయాలు మాట్లాడడం. వాళ్ళు నిజంగా ఏంటంటే వాళ్ళు మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయారు, కానీ సోషల్ మీడియాలో మేము గెలిచినట్టుగా వాళ్ళు ఏదో పెద్ద పోజిస్తున్నారు. సో సోషల్ మీడియాలోనే మనతో ఆపరేషన్ సింధూర్ గెలిచారు, సోషల్ మీడియాలోనే మరి క్రికెట్ ఫీల్డ్లో కూడా గెలిచినట్టుగా వాళ్ళు. అంటే సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడడం, రెచ్చిపోయి కామెంట్స్ చేయడం, ఉన్నవి లేనివి ప్రచారం చేయడం, ఇదే వాళ్ళు చేస్తున్నారు. చాలా చాలా చిరాకు తెప్పిస్తున్న విషయాలు ఇవన్నీ. ముఖ్యంగా ది వే హరీష్ రౌఫ్ బిహేవ్డ్, అది మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా చాలా వికృతంగా, చాలా చాలా డిస్గస్టింగ్గా అనిపించింది నాకైతే. హారిస్ రౌఫ్ ఫినిష్ అయిపోయాడు. ఎప్పుడు ఫినిష్ అయిపోయాడు? 2022లో మెల్బోర్న్లో విరాట్ కోహ్లీ అతని బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టాడు. ఆ 19th ఓవర్ లాస్ట్ 2 బాల్స్కి 2 ఇన్క్రెడిబుల్ షాట్స్ అవి. ఆ షాట్స్ గురించి ఎప్పటికీ క్రికెట్ వరల్డ్లో అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్డ్ అబౌట్ సిక్సర్స్. ఆ సిక్సర్లతో అతను భూస్థాపితం అయిపోయాడు. ఆ 2 సిక్సర్లతో ఇండియాకి మ్యాచ్ గెలిపించడంతో పాటు హరీష్ రౌఫ్ అనే బౌలర్ని చరిత్రలో కల్పించాడు విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి హీ వాజ్ నాట్ ది సేమ్ బౌలర్. అప్పటి వరకు అతను బ్రహ్మాండం రికార్డు ఉండేది. అతను మెల్బోర్న్ టీం కూడా ఆడేవాడు అదే గ్రౌండ్లో. అతనికి చాలా మంచి రెప్యుటేషన్ ఉండేది, ముఖ్యంగా డెత్ బౌలర్గా. ఆ డెత్ బౌలర్ నుంచి అతను డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అతని బౌలింగ్లో ఎఫెక్టివ్నెస్ పూర్తిగా పోయింది. మొదట్లో చాలా పొగిడాడు విరాట్ కోహ్లీని, అంత బాగానే ఉంది. యాక్చువల్గా నిన్న జరిగింది ఏంటంటే, ఏ సెక్షన్ ఆఫ్ ది క్రౌడ్, అతను బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అతను ఎక్కడ వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అతన్ని కోహ్లీని గుర్తు చేస్తారు. కోహ్లీ కోహ్లీ అంటారు అతను చూడగానే. ఇక్కడ కోహ్లీ అతని మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. సో అలా అనేసరికి అతనికి ఏం చేయాలో తెలియక ఉడుకుమొత్తనంత ఏమన్నాడంటే, విమానాలు ఇలా కూలిపోయినాయని చెప్పి 6-0 అని చెప్పి, అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో మన 6 రఫేల్ విమానాలని పాకిస్తాన్ వాళ్ళు కూలగొట్టారని చెప్పి అతను ఆ చేష్టలు, విమానం ఎగిరినట్టు అది కూలిపోయినట్టు 6 చూపించి 6-0 చూపించడం, ఇవన్నీ చేశాడు. చాలా దారుణం కదా ఇది. మీకు ఏమన్నా వాళ్ళు ఏమన్నారు, స్పెక్టేటర్స్ ఏమన్నారు? వాళ్ళు కోహ్లీని గుర్తు చేశారు. ది క్రికెట్ బ్యాటిల్, క్రికెట్లో ఉన్న విషయాలు వాళ్ళు మాట్లాడారు, రాజకీయాలు మాట్లాడలేదు. అనవసరమైన రాజకీయాలు తీసుకురావడం ఎక్కడ చూడలేదు. ఇలాంటివి అంటే 2 దేశాల మధ్య జరిగిన యుద్ధాలకు సంబంధించి, వాటికి సంబంధించిన విషయాలని క్రికెట్ ఫీల్డ్లోకి తీసుకురావడం అనేది ఎప్పుడు చూడని విషయం. అలాంటిది ఒకటి తీసుకొచ్చారు. యాక్చువల్లీ 6-0 అంటే మీకేంటో తెలుసా? అంటే అప్పటికి ఇంకా మ్యాచ్ పూర్తి అవ్వలేదు కాబట్టి 6-0 ఇది స్కోర్. అంటే లాస్ట్ మీటింగ్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ వన్డేస్ ఆర్ T20s, ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మనం వాళ్ళని 6 సార్లు ఓడగట్టాం, వాళ్ళు ఒక్కసారి కూడా గెలవలేదు. 6-0 ఇది మన స్కోర్ యాక్చువల్గా అప్పటికి. ఇప్పుడు అది 7-0 అయింది ఆ మ్యాచ్, నిన్నటి మ్యాచ్ మనం గెలిచిన తర్వాత. సో 7-0 అయితే అది 6-0. విమానాలు కాదు, మరొక లెక్క కాదు, విమానాలు వాళ్ళ క్లెయిమ్ అది. సో 6-0 అనేది అది 6-0 దానికి అట్రిబ్యూట్ చేసుకోవాలి. సో హరీష్ రౌఫ్ ది వే హీ బిహేవ్డ్ వాజ్ రియల్లీ డిస్గస్టింగ్. తర్వాత అతను గొడవ పడడం మన అభిషేక్ శర్మతో కానీ, తర్వాత శుభ్మన్ గిల్తో కానీ గొడవ పడడం. అండ్ నాకు ఇక్కడ అభిషేక్ శర్మ ఎందుకు నచ్చాడంటే, హీ యూజ్ సమ్ బ్యాడ్ వర్డ్స్, స్వేర్ వర్డ్స్ యూజ్ చేశాడు. ఎవరైనా లిప్ రీడింగ్ చేయగలిగితే అది క్లియర్గా అర్థమవుతుంది అతను ఏమన్నాడు అందరికీ తెలుసు. సో కొన్ని చల్ బాల్ డాల్ అని కూడా అన్నాడు. అది బ్యాడ్ వర్డ్ ఏం కాదు. సో హిందీలో అంటారు ఈట్ కా జవాబ్ పత్తరోన్స్ అని చెప్పి, అలాంటి ఒక మంచి మూతోడు జవాబు ఇచ్చాడు అభిషేక్ శర్మ. అది నాకు బాగా నచ్చింది. బీయింగ్ ఏ పంజాబీ గాయ్, అతను చాలా మంచి రిప్లై ఇచ్చాడు. అతను మ్యాచ్ తర్వాత కూడా చెప్పింది అంటే, వాళ్ళు
చాలా దారుణంగా వాళ్ళు అంటున్న మాటలు విన్న తర్వాత అలాంటి జవాబు నేను ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పాడు. సో పాకిస్తాన్ వాళ్ళు చాలా చాలా బిలో ద బెల్ట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ మనం చూసాం త్రూఅవుట్ ద మ్యాచ్ మనం చూసాం. వాళ్ళకి గొడవ పడడం అది పక్కన ఉంచితే మరొక ప్లేయర్ షాహిబ్జాదా ఫర్హాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఏదో అతనికి లైవ్స్ దొరికాయి కాబట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు, స్క్రాచీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతను బ్యాట్ని ఒక మెషిన్ గన్ లాగా పాయింట్అవుట్ చేస్తూ పెవిలియన్ వైపు ఏదో షూట్ చేస్తున్నట్టు చేశాడు. ఇది కూడా చాలా విచిత్రమైన, అంటే ఈ యుద్ధాలు మీరు గెలవలేకపోతున్నారు, క్రికెట్లో గెలవలేకపోతున్నారు, కానీ ఆ జెస్చర్స్ మాత్రం చేస్తున్నారు, అనవసరమైన జెస్చర్ ఇది. సో దానికి మన వాళ్ళు అదే మన మీమ్స్లో అదే చెప్తున్నారు, మనం వేరే దేశాలకి జాతీయ క్రీడ వేరే ఉంటుంది, మీ జాతీయ క్రీడ టెర్రరిజం, ఆ టెర్రరిజాన్ని మీరు అక్కడ మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పి అనడం జరిగింది. సో ఇలా అనవసరమైన విషయాలు తీసుకొచ్చి చాలా చాలా వికృతమైన బిహేవియర్ వాళ్ళ నుంచి మనం చూసాం. ఇంకా వాళ్ళ యూట్యూబర్స్ వాళ్ళు మాట్లాడే మాటల గురించి చెప్పడం అనవసరం, వాళ్ళకి ప్రచారం ఇవ్వడం పూర్తిగా అనవసరం. దీనికి అంతటికీ జవాబు చెప్పాడు మన సూర్యకుమార్ యాదవ్ ఒక్క మాటలో, ఒకే ఒక మాట్లాడే ఏమన్నాడంటే అతను ప్రెస్ మీట్లో, మీరు రైవల్రీ అనకండి, రైవల్రీ ఎవరి మధ్య ఉంటుంది, ఈక్వల్ సమోజ్జీల మధ్య రైవల్రీ ఉంటుంది, సమోజ్జీల మధ్య విరోధం కానీ అది ఉంటుంది, కానీ మేము సమోజ్జీలు కాదు కదా. ఇప్పుడు 15-20 మ్యాచ్లు ఆడితే 13-0, 15-1 అలాంటి స్కోర్ లైన్ ఉన్నప్పుడు రైవల్రీ ఎక్కడుంది? రైవల్రీ లేనే లేదు, రైవల్రీ అనేది లేనే లేదు. నో డౌట్ పాకిస్తాన్ ఇండియా మీద గెలవచ్చు, ఈవెన్ బంగ్లాదేశ్ ఇండియా మీద గెలవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మీద గెలవచ్చు, ఏ దేశాన్ని ఓడించవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అది ఆ పాకిస్తాన్ కానీ మనం ఓడిస్తే అది అప్సెట్ విన్ అవుతుంది తప్ప అది రైవల్రీ కింద రాదు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య రైవల్రీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సమోజ్జీలుగా ఉంటారు, వాళ్ళు ఒకసారి వీళ్ళు గెలుస్తారు, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, అంతేగాని సమోజ్జీలుగా లేరు. ఒకప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు లేరు కదా, అసలు సమోజ్జీలు కానప్పుడు. సో ఇలాంటి వాటి అన్నిటికీ సమాధానంగా సూర్యకుమార్ యాదవ్ క్రికెటింగ్ భాషలోనే చెప్పాడు. అతను అక్కడ రాజకీయాల వాళ్ళే, నో డౌట్. అతను ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచినప్పుడు అంతకుముందు సండే రోజున అతను ఈ విజయాన్ని మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మన సైనిక దళాలకు అంకితం ఇచ్చాడు. తర్వాత ఈ స్టాండ్ బై ది విక్టిమ్స్ ఆఫ్ పెహల్గామ్ అని కూడా చెప్పాడు. పెహల్గామ్ విక్టిమ్స్కి చెప్పడం విషయంలో అది రాజకీయం ఉండదు, అది ఒక మానవతాపూర్వకమైన విషయం. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఎవరికైనా మనం అంకితం ఇవ్వచ్చు, యుద్ధాల గురించి, భూకంపాల గురించి, దేశానికి సంబంధించిన విషయాలు దాంట్లో వేరే దేశాలని చులకన చేయడం కానీ, వేరే దేశాల గురించి చెడ్డగా మాట్లాడడం కానీ ఏమి ఉండదు దాంట్లో, అది తప్పు కాదు. సో రాజకీయాలు ఆటల్లోకి తీసుకురావడం, ఇలాంటి బిహేవియర్ చేయడం చాలా. ఫహీమ్ అష్రఫ్ కూడా గతంలో ఆపరేషన్ సింధూర్ టైంలో కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్స్ చేశాడట, నేనైతే చూడలేదు. అండ్ ఇంకొకటి చెప్పాలి, మహమ్మద్ యూసఫ్, ఒకప్పుడు యూసఫ్ వహాన్ అని ఉండేవాడు, అతను చాలా మంచి బ్యాట్స్మెన్, చాలా మంచి రికార్డు ఉంది అతనికి. అతను మాట్లాడుతా లాస్ట్ వీక్ సూర్యకుమార్ యాదవ్ని సువర్ కుమార్ యాదవ్ అని మాట్లాడడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. సువర్ కుమార్ యాదవ్ ఏంటి? నువ్వేదో మామూలు ప్లేయర్ అయితే అనుకోవచ్చు, నువ్వు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్వి, రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ప్లేయర్వి, నీ డిగ్నిటీ డెకరం ఏం లేవా? అలా మాట్లాడడం ఏంటి అంత దారుణంగా? ఎవరో రోడ్ సైడ్ ఫెలో మాట్లాడంటే అర్థం ఉంది, ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆ రకమైన మాటలు మాట్లాడడం అనేది ఎక్కడ చూడలేదు. చాలా దారుణమైన కామెంట్ అది, చాలా చాలా దారుణమైన కామెంట్ అది. సో దట్ ఈస్ రియలీ హారిబుల్. అలా మాట్లాడతాడు అతను అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు. మేబీ షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు కొంతవరకు ఎక్సెప్షన్ కావచ్చు. సో వకార్ యూనస్ కూడా గతంలో ఏం మాట్లాడాడు మనకు తెలుసు. చాలామంది వీళ్ళందరూ వాళ్ళు ఆటలో గెలవలేకపోతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దిస్ మ్యాన్ హరీష్ రౌఫ్, ఫినిష్డ్ బౌలర్, అయిపోయింది, కెరీర్ కథం అయిపోయింది. అండ్ హీస్ బిహేవింగ్ లైక్ ఏ బఫూన్, ఏమంటారు?